హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాధాస్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఇదంతా ఒక కొండ మీద ఉందండి. చాలా పెద్దది టెంపుల్. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఆయన 1942లో వచ్చి ఇక్కడ అందరికీ బోధించారండి మన దేవుడి గురించి. అంటే వాళ్ళు మెయిన్ మన హిందువులు కాదండి. అలాగే ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చారండి. వాళ్ళు చిక్కులోళ్ళు, పంజాబీ వాళ్ళు అంటారు కదా వాళ్ళు. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనం. ఇది కాలినడకతో వెళ్ళేదండి పైకి. మెట్లు చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది కాదు మెయిన్ రోడ్డు, అటుపక్క నుంచి ఉందండి. అది అటుపక్క చూపిస్తాను మీకు వెళ్ళినప్పుడు. ఇందాక చెప్పాను కదా అటుపక్క నుంచి. ఫ్రెండ్స్, పైన చూసుకోవచ్చు మనం. ఇప్పుడు దీని ద్వారా ఎవరు రావడం లేదండి. మెయిన్ వెహికల్స్ అటుపక్క అవన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, ఆయన అయితే 1942లోనే ఇక్కడ వచ్చి దేవుడి గురించి బోధించాడండి. యేసు ప్రభు ఎటోనో ఆయన కూడా అట్టనే చెప్పండి. ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను. వాటర్ కింద ఇక్కడ ఏంటో అనుకుంటారు కదా, వాటర్ అండి. పైన నుంచి పడిన వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేస్తారు. ఇది చాలా బాగుంటుందండి. వాటర్ చూపిస్తాను, వాటర్ చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, మోటార్లు వేసుకొని ఇప్పుడు పైకి ఈ ఆలయానికి అంతటికి సప్లై చేస్తున్నారండి. ఈ వాటరు ప్యూర్ వాటరే. ఇది ఎప్పుడు వాటర్ వాడేదానికి కట్టించారండి. బోర్లు గీర్లు అటువంటి ఏంటివి లేవండి. ఆ వాటర్తోనే ఇక్కడ అంతా సప్లై చేస్తారు పైకి. ఫ్రెండ్స్, ఇలాగ ముందుకెళ్తే చూసుకోవచ్చు మనం. ఇది కొత్తగా కట్టారండి. మెయిన్ ఓల్డ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. అది ఓల్డ్ అండి. నేను ఎదురు ఉన్నా కదా, అది చాలా ఓల్డ్. అది 1942లో ఆయన ఇక్కడ లోపల వచ్చి, ఇప్పుడు లోపల అంతా గార్డెన్లకు పెట్టారండి. లోపల సామాన్లు వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా మెయిన్ కింద అవన్నీ ఇక్కడ సామాన్లు పెట్టారు. దీంట్లో చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, చూడండి, గబ్బిలాలు ఉండండి, బాగా బాగా ఎక్కువ ఉన్నాయి. అసలు వీడియో మావాడు చేయలేకున్నాడు. మావాడు లోపలికి వెళ్దామంటే భయపడుతున్నాడు. చూడండి, లోపల చూసుకోవచ్చు మనం. అది మెయిన్ డోర్ అండి. ఇప్పుడు అక్కడ ఉంది కదా, అది డోర్, మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనం. చూడండి ఫ్రెండ్, ఎన్ని ఉన్నాయి చూడండి లోపల. చూడండి ఫ్రెండ్స్, గబ్బిలాలు చూసి మా అల్లుడు గారు భయపడుతున్నాడు అండి. మా అల్లుడు భయపడుతున్నాడు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం. చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకసారి పైన చూడండి. చూసారు కదా, అది లోపల ఏం లేదండి. గృహ అనుకుంటారు, కానీ గృహ కాదు అది. ఆ లోపల కూడా మీకు చూపిస్తాను. మెయిన్ ఇక్కడ చూసుకోండి, చాలా ఉన్నాయండి. అబ్బో, చాలా ఉన్నాయి. నేను మీకు క్లారిటీగా చూపించడానికి సెల్ తీసుకొని పైకి ఎక్కి చూపిస్తానండి. కెమెరా మొత్తం కెమెరా ఇవ్వు, ఇలాగే చూపిస్తాను. నాకు కెమెరా ఇవ్వు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పైకి ఎక్కి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు కదా, ఎల్లున్నాయి, చాలా ఉన్నాయి కదా. అవి కళ్ళు కుడతాయంటండి. కళ్ళు కుడితే చాలా డేంజరు. చూడండి, కనిపిస్తుందా? అంతే అండి, ఇంకేం లేదు, అంతే. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం పోండి. పైన ఇంకా చాలా బాగుంటుంది. పైకి వెళ్ళి చూద్దాం. చాలా ఓల్డ్ అండి. ఇది అంతా మెయిన్ కొండ మీద ఉంది. ఒక కొండ మీద కట్టినారండి. చూసుకోవచ్చు మనం. ఇలాగే పైకి ఇవన్నీ ఏం లేదండి. పైన టాయిలెట్స్ అవి ఉన్నాయి. ఇక్కడ పైన రూమ్స్ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు మనం. లొకేషన్ అయితే అదిరిపోద్దండి. చూడండి, 1953లో ఇందాక నీకు చెప్పాను కదా, అది చూసుకోవచ్చు మనం. బాబా సోమనాథ్ మహారాజ్ దర్బార్ ఆలయం, ఎనుముల దొడ్డి అని ఉంది కదా, ఇది లొకేషన్ అండి. ఎనుముల దొడ్డి అంటే అది ఊరు. ఇప్పుడు అప్పట్లో వచ్చారని చెప్పాను కదా ఆయన, ఈయన. ఇది అన్నీ బ్లాక్ లోపల తాళం వేశారండి.
ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం ఎటు పోవాలన్నా అర్థం అవుతలేదు. అది చాలా పెద్దది అది. మీకు ఎలా చూపించాలో కూడా ఇటు పక్క చూడండి. మళ్ళీ ఇటు పక్క ఉంది. ఫస్ట్ పైకి పోయిద్దాం పని. పైన చూసుకునేద్దాం. ఫ్రెండ్స్ మీరు అప్పట్లో చూశారు కదా వాటర్ గురించి, మనం హీట్ వాటర్ గురించి. హీట్ వాటర్ ఎలా తయారు చేస్తారో చూడండి ఒకసారి, చూపిస్తాను మీకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది హీట్ వాటర్ది. మొత్తం చూసుకోవచ్చు మనం. ఆలయం మందిరం చూపిస్తానండి. ఆలయం మందిరం చూపిలే కదా మీకు. ఆరాధన మందిరం, సారీ, ఆరాధన మందిరం చూసుకోవచ్చు మనం. లోపలికి వెళ్దాం దాన్ని. ఇలాగే చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆరాధన మందిరం అండి. ఇదంతా మొత్తం చూసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చి ఆయన కూర్చొని ఆరాధన చేస్తారు ఫ్రెండ్స్. ఈయన ఒక మతము అలాంటిది ఏది కాదు ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు, లొకేషన్ చూసుకోవచ్చు మనం పైకి వెళ్ళిన తర్వాత. ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దదండి, మాకు చాలా టైం పట్టింది. లొకేషన్ చూడండి, అయితే లొకేషన్ అదిరిపోద్ది. చూడండి చాలా హైట్లో ఉన్నామండి. అక్కడ కింద ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ఇప్పుడు వండి పెడతారండి, ఎంతమంది వచ్చినా భోజనం పెడతారంట. ఇందాక రోడ్డు అని చెప్పాను కదా, ఇది ఈ పక్క ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి, అది అండి. అది భోజనాలు చేసేదండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇటు మెయిన్ రోడ్డు. వెహికల్స్ ఇక్కడ దాకా వచ్చి పార్క్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, టాటా, బాయ్ బాయ్.